హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయం లేవడమే ఆలస్యం అండి. పనులతో బిజీ బిజీ అయిపోతాం కదా! మరి నేనేమో ఈ పాల డబ్బాలో వామ్మర్క్ పోసుకుంటూ ఏంటి చాలా తీరుబడిగా ఉన్నాననైతే మీకు అనిపించొచ్చు. ఉదయాన్నే లేచొచ్చిన తర్వాత నేను చూసుకునేది మొదటి గొర్రెపిల్లనేనండి. అంటే పిల్లల్ని వాళ్ళని లేవకుండానే నేను లేస్తాను కాబట్టి ముందొచ్చిన తర్వాత ఇది చంటిది కదండీ! ఇది ఎలా ఉందో ఏంటని దీని వైపు అయితే ఒక చూపు చూసిన తర్వాత దీన్ని బయట కడతాను తుడిచేసి. కానీ దీని పొట్ట అయితే లావుగా ఉండి తిన్నదేమో అరగనట్టుగా నాకు అనిపించలేదు. అందుకని వామ్మర్క్ పట్టిస్తే కాస్త బాగుంటుంది కదా అని నా పనులన్నీ పక్కన పెట్టేసి దీనికైతే వామ్మర్క్ పట్టించానండి. దీనికి అమ్మ లేకపోవడంతో చిన్నప్పటి నుంచి పాల డబ్బాతోనే నీళ్ళైనా పాలైనా పట్టించేదాన్ని కదండి. 2 నెలల నుంచి అయితే పాలు పట్టించట్లేదు. అలవాటు ఉందో లేదో అనుకుంటూ పోసానండి. డబ్బా చూడగానే దీనికి గుర్తొచ్చేసినట్టుందండి. పాలు అనుకుని వామ్మర్క్ను కూడా తాగేస్తుంది. ఎంత చేదుగా ఉన్న సిరప్ అయినా సరే ఇందులో పోసాను అనుకోండి, ఇది చాలా ఈజీగా తాగేస్తుంది. అసలు నాకు పెద్ద కష్టమేమీ అనిపించదు. పొట్ట ఇలా ఉంటే గొర్రెపిల్లకి నాకు మనశ్శాంతిగా పనేం చేసుకోవాలనిపిస్తుందండి. పాపం అది నెమరు వేయకుండా అలా కూర్చునే ఉంది. అంటే పడుకునే ఉంటాయి కదండీ! ఎంత నీరసంగానో ఉంటే గానీ అది అలా పడుకోదు. అరుస్తూనే ఉంటుంది. అరవడం లేదండి పాపం. అందుకని నాకు కంగారు అనిపించింది. ముందు దీని పని చూసి దీని తర్వాత మిగతా పనులు చూసుకోవచ్చని. ఈ కుక్కపిల్ల కూడా చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నుంచి తప్పిపోయి వాళ్ళ అమ్మ అటు వెళ్తున్నా సరే ఇది మాత్రం మా ఇంటి దగ్గరే ఉండేదండి. మరి అలాంటప్పుడు దీని మీద మనకు కూడా కొంచెం ప్రేమ అయితే ఉంటుంది కదా! వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళకుండా మనల్నే నమ్ముకొని ఉంది కాబట్టి దీన్ని కూడా అంతే ప్రేమగా అయితే చూసుకుంటాం. పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళం వరకు కూడా దీన్ని చాలా ఇష్టంగానే చూసుకుంటాం. అలా అని ప్రత్యేకించిన కేర్ ఏమి తీసుకోమండి. మేము తినే అన్నంలోనే ఒక ముద్ద దానికి పెడితే అది విశ్వాసంగా అయితే మనల్ని నమ్ముకొని అయితే ఉంటుంది కదా! మన ఇంటి మీద కాకి కూడా వాళ్ళనివ్వదండి, అరుస్తూ వెళ్ళిపోతుంది. అంతకు మించిన సంతోషం అయితే నాకేమీ లేదండి. మనల్ని నమ్మి ఉంది కాబట్టి మనం కొంచెం అన్నం పెడితే అది చూపిస్తుంది విశ్వాసం. మనం వద్దన్నా కానీ చూపిస్తుంది. అది అలానే వెళ్ళిపోమన్నా అది వెళ్ళదండి మన ఇల్లు విడిచిపెట్టి. అలా వెళ్ళిపోతే మనం పెంచిన దానికి ఇంకా అర్థమేముంటుందండి. అలా కుక్క పిల్లని కాదు, గొర్రె పిల్లని కాదు, అలాంటి చిన్న చిన్న జంతువులతోనే నా సంతోషాన్ని అనేది నాకు ఇంకా రెట్టింపు చేసుకోవడానికే నేను ప్రయత్నిస్తాను. ఉదయాన్నే లేచి అవి పడుకొని నెమరు వేసుకుంటూ ఉంటే వాటిని చూడగానే మనసైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అంతేకాదు నా చేత్తో వేసిన ఏ మొక్క అయినా సరే దాన్ని చూసేటప్పటికి మనసులో ఎంతో కొంత సంతోషం అయితే వస్తుందండి. మనకి కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని సంతోషం ఎక్కడైనా ఉంటుందంటే అది మన చేత్తో చేసిన పని ఏదైనా అది ఫలించినప్పుడే కలుగుతుందండి. ఇలా నేను ఉదయాన్నే పిల్లల్ని స్కూల్‌కి పంపించుకోవడానికి వంటతోటైతే పనులైతే మొదలుపెట్టానండి. మరి వంట చేసుకొని వాళ్ళకి బాక్సులు పెట్టాలి. అలాగే టిఫిన్‌లు రెడీ చేయాలి. పొయ్యి మీదేమో నీళ్లు కాచాలి, అన్నం వండాలి. ఆ పని, ఈ పని చూసుకుంటూ మీతో మంచిగా అయితే మాట్లాడాలనిపించిందండి. అంటే నన్ను గురించిన విషయాలు ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటున్నాను కదా! చాలామంది అనుకుంటారు ఈ రోజుల్లో ఇలా పుల్లల పొయ్యి మీద అన్నం వండుకునే వాళ్ళు ఎవరుంటారు అని. కానీ నేను వండుతానండి. ఇది నాకు ఇష్టం. ఈ పనిలో నేను సంతోషాన్ని కోరుకుంటాను. ఈ పొగలో నుంచి సంతోషాన్ని ఏం కోరుకుంటావు పిచ్చి తల్లి అనైతే చాలామందికి నవ్వొస్తుంది. నవ్వొచ్చినా పర్వాలేదండి. ఏదైనా పర్వాలేదు గానీ అలా వండడం మాకు అవసరం. ఎందుకంటే మాకు పుల్లలు దొరుకుతాయి కాబట్టి కట్టెల పొయ్యే ఎప్పటినుంచో అత్తయ్య వాడుతూ ఉన్నారు. మరి నేనొచ్చానని సడన్‌గా దాన్ని ఆపేసి దాన్ని బంద్ చేసేయలేను కదండీ! అత్తయ్యలు ఎలా మరి వంట చేసుకున్నారో నేను కూడా అదే విధంగా అయితే ఆ పొయ్యి మీదే అలవాటు పడిపోయాను. అంటే ఈ పల్లెటూరోళ్ళకి పొయ్యిలో ఊదడం ఏమీ అంత కష్టం కాదులెండి. ఈ తరం వాళ్ళకైతే కష్టమేలెండి. కానీ నేనైతే ఒక 30 తరాలు అవతల పుట్టవలసిన దాన్ని కాబట్టి ఇదైతే నాకు పెద్ద కష్టమేమీ అనిపించదు. అంటే నువ్విప్పుడు దాను కాదా అక్క అని మీరు నవ్వుకోవచ్చు. ఏం చేస్తామండి, నా మెంటాలిటీ అలాంటిది. నేను ఇప్పుడు తరాన్ని బట్టి అయితే అస్సలు ఆలోచించను. నా ఊహలు అలా ఉండనే ఉండవు. వెనకటికి ఎలా ఉండేవారు అంటే అమ్మమ్మ, వాళ్ళమ్మ అంటారు కదండీ! ఆ కాలంలో ఉండాలని నా ఆశ. కానీ ఇప్పుడు పుడితే మరి అప్పుడు ఎలా ఉండగలమండి? 90స్‌లో పుట్టిన వాళ్ళకి అప్పటికి తేడా ఉంటుంది కదా! కానీ నాకు 90స్‌లో ఉండే బాల్యమే అదే ఇష్టమండి. అప్పుడుండే కాలమే ఇష్టపడతాను. ఇప్పుడు జనరేషన్ మారిపోతుంది, కాలం మారిపోతుంది, అన్నీ కొత్తగా అయిపోతున్నాయి. మిషనరీ తోటి పనులు ఎక్కువ అయిపోయాయి. అయినప్పటికీ నాకు ఆ పాతకాలంలో 90స్‌లోనే ఆగిపోయింది. జీవితం అక్కడి నుంచి ముందుకు రావాలన్నా కానీ రాబుద్ది అవ్వట్లేదండి. ఏదో సంవత్సరాలు అలా దొర్లుతూ వెళ్ళిపోతున్నాయి కానీ నేనైతే వాటిలో ఇమడలేక అటు పాతకాలంలోకి వెళ్ళను లేక ఇలా ఏదో అలా అలా బ్రతికేస్తున్నాను. ఇప్పుడు మన ముందున్న జీవితం ఎలా ఉంటే అలాగే అందులో ఇమిడిపోయి అయితే బ్రతికేయాలి కదండీ! మనకు లేని జీవితం గురించి అయితే అస్సలు ఆలోచించకూడదు. ఉన్న జీవితాన్ని మనం సంతోషంగా అనుభవించాలనేదే నా కోరిక. అంతేగాని మనకు ముందున్న జీవితం మంచిగా లేదు, తర్వాత ఉన్న జీవితం మనకు మంచిగా మార్చుకోవాలి అనేది ఏమీ ఉండదండి.
మనం ఎలా బ్రతకాలన్నా అది మన ఆలోచన మీదే ఉంటుంది. మనం కొత్త తరంలోకి వెళ్ళాలన్నా, పాత తరాన్ని అనుసరించి బ్రతకాలన్నా అది మన ఆలోచనను బట్టే ఉంటుందండి. ఇప్పుడు చాలామంది జనరేషను అంటే నా వయసు వాళ్ళందరూ కూడా 90స్‌లో పుట్టిన వాళ్ళే. మరి అప్పటి జీవితాన్ని ఇప్పుడు మరి బ్రతకాలంటే అలా బ్రతకలేం కదా! అంతా మారిపోయింది. అప్పుడు అన్నీ తాటాకిళ్ళు, అన్నీ పొయ్యలు ఇక అన్నీ కూడా అప్పుడుండేవి. అప్పుడు గురించి సంగతి అప్పుడు పుట్టిన వాళ్ళకి, అప్పుడు ఆడుకున్న, పాడుకుని, అప్పుడు చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసండి. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే అదొక కొత్త ప్రపంచానికి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుందండి నాకైతే. కానీ చాలా బాధగా అనిపిస్తుందండి. ఇదేంటి కంప్యూటరు, ఈ ఫోను ఇదంతా మైండ్‌నయితే డైవర్ట్ చేసేసాయి శుభ్రంగా. ఇక ఫోను మీదే ఆధారపడిపోయి అయితే బ్రతికేస్తున్నారు జనమంతా కూడా. కానీ ఒకప్పుడైతే ఈ ఫోన్ ఉందండి. ఈ ఫోన్ లేకపోతే ప్రాణం ఎంత హాయిగా ఉండేది. నలుగురు కూర్చొని ఏదో ఒకటి మంచి చెడ్డ మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఆ మంచి చెడ్డ ఎక్కడుందండి? మొత్తం అంతా ఈ ఫోన్‌లోకే వెళ్ళిపోతుంది. నువ్వు వాడుతున్నావు కదక్క ఫోను అనుకోవచ్చు. నేను కేవలం ఈ యూట్యూబ్ గురించి మాత్రమే ఫోన్ యూజ్ చేస్తున్నాను తప్ప, నాకైతే ప్రత్యేకించి ఫోన్ ఏమీ లేదండి. ఇది మా వారిది ఫోను. ఆయనైతే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఆయన చూసుకుంటారు. ఇక పొద్దస్తమాను ఇంటి దగ్గరే ఉంటది ఫోను. ఆయన చిన్న ఫోన్ ఒకటి తీసుకెళ్తారు కూడా వెళ్ళేటప్పుడు. ఇక వచ్చినప్పుడైతే ఈ ఫోన్ అయితే వాడుతూ ఉంటారు. అలాంటి టైంలో నేను వీడియోస్ తీసుకోవడానికి, వాటిని అప్లోడ్ చేయడానికి కూడా ఉండదు ఆయన వాడేటప్పుడైతే. ఇక టైం ఉన్నప్పుడు మాత్రమే నేను ఇలా వీడియోస్ అయితే తీసుకుంటూ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే జనాల మైండ్ సెట్‌ని పూర్తిగా మార్చేసేది ఈ ఫోనేనండి. దీనికి నేను ఎంత దూరంగా ఉండాలనుకున్నానో అంత దగ్గరైపోయిందండి నాకు ఈ ఫోను, ఈ యూట్యూబ్ వల్ల. ఏం చేస్తామండి, మనం వద్దనుకున్నదే మనకు అవుతుందంటారు ఇదేనేమో. ఎలా బ్రతకాలో అలాగే బ్రతకాలండి. నాకు అలా బ్రతకడం ఇష్టం లేదంటే బ్రతకడం కుదరదు కదండీ. ఇది ఫోన్ లేకుండా ఇప్పుడు వాట్సాప్‌లు, పిల్లలకి చదువులు, ఇంకా ఫోన్‌పేలు ఇవి లేకుండా ఫోన్ అయితే వాడట్లేదు కదండీ ఎవరు. అందుకోసమైనా ఈ ఫోన్ వాడాలి తప్పదు. ఇంట్లో ప్రతీదీ కూడా తనకి ఇష్టం వచ్చిన జీవితాన్ని అయితే జీవిస్తుందండి ఒక్క మనిషి తప్ప. మనిషి తనకి నచ్చినా నచ్చకపోయినా జీవితాన్ని అలా సాగించవలసిందే, కొనసాగించవలసిందే, బ్రతికి తీరాల్సిందే. ఉందేంటి నా జీవితం, ఈ జీవితం నాకొద్దు బాబోయ్ అని అయితే ఎక్కడికి పరిగెట్టలేం కదండీ. మనకున్న జీవితాన్ని బ్రతకక తప్పదు. ఆ జీవితంలోనే నిమగ్నం అయిపోయి మన పనులు, మన పిల్లలు, మన బాధ్యతలు అన్నీ కూడా చూసుకోక తప్పదు. నా జీవితం ఇలా ఉందేంటి, వాళ్ళ జీవితం ఇంకోలా ఉందని అయితే ఎప్పుడు కూడా పక్క వాళ్ళతోటి అస్సలనే పోల్చుకోకూడదు. మన జీవితాన్ని, మన ముందున్న జీవితాన్ని మనం ఎంత మంచిగా మలుచుకుంటే అది అంత అందంగా మనకి కనిపిస్తుందండి. అంతేగాని అస్తవ్యస్తం చేసుకుని మనకి అది బాగోలేదు, ఇది బాగోలేదు, ఇది ఇంతేనా, అది అంతేనా, మన బ్రతుకు ఎప్పుడు ఇంతేనా, మారదా అని మనం అదొక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయామనుకోండి, అది అలానే ఉంటాం గానీ అందులో నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. అలా కాకుండా నాకున్న జీవితమే చాలు, నా పిల్లలకి చక్కగా వండి పెట్టుకుంటే సరిపోదా, నా భర్తని చక్కగా చూసుకుంటే సరిపోదా, నాకున్న వాళ్ళతో సంతోషంగా ఉంటే సరిపోదా అనుకుంటే అంతకు మించిన సంతోషం అంటూ ఆ ఇంట్లో ఇంకేముంటుందండి. అలా కాకుండా వీళ్ళకి నేనే వండి పెట్టాలి, నేనే చేసి పెట్టాలి, ఈ టైంకి ఎందుకు లేవాలి, అలా ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండాలంటే అక్కడ ఇల్లు పీకి పందిరి వేస్తాను తప్పించి ఇల్లునైతే ఎప్పటికీ కూడా మనం కట్టుకోలేమండి. ఇల్లును కట్టుకోలేమంటే ఏదో పూరిల్లు పీకేసి డాబా ఇల్లు కడతామని కాదండి. ఏ పూరిళ్ళైనా, పందిరైనా, పాకైనా, డాబా అయినా ఏదైనా కానీ మన మనస్తత్వాన్ని బట్టి ఆ ఇల్లు ఒక పొదరిల్లులా అయితే మారుతుందండి. ఉండేది పూరిపాకే కావచ్చండి, కానీ ఆ ఇంట్లో సంతోషాన్ని పంచే ఇల్లాలుంటే ఆ ఇల్లు ఒక స్వర్గంలా ఉంటుంది. అంతేగాని పూట పూటకే గొడవలు పెట్టుకుంటూ, తగువులు పెట్టుకుంటూ అది లేదు, ఇది లేదు, అది అలా, ఇది ఇలా అని పేర్లు, పద్దులు పెట్టుకుంటూ మనకున్న దాంతో మనకి సరిపోదు. లేనిది ఎక్కడి నుంచి వస్తుందండి? మనకు లేనిది కావాలంటే ఇక గొడవే కదా. ఎప్పుడైనా మనకుగా బ్రతికితే ఎవరితోనూ పోల్చుకోకుండా మనం చాలా హ్యాపీగా ఉంటామండి. ఎప్పుడైతే పక్కనున్న వాళ్ళతో మన జీవితాన్ని పోల్చుకున్నామో మనం అప్పటి నుంచే పతనానికి దగ్గరగా వెళ్ళిపోతున్నట్లు మనకి తెలీదు. కానీ తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటామండి. అంటే మన స్తోమత ఇంత, కానీ పక్క వాళ్ళ స్తోమత ఇంకొంచెం ఎక్కువ కావచ్చు. లేదంటే వాళ్ళకి అదృష్టం కలిసి రావచ్చు. అంత మాత్రాన మనం కూడా అదే విధంగా అయిపోవాలంటే మనం అంతటోళ్ళం అవ్వాలి కదండీ. ఇప్పుడు చిన్నపిల్లలున్నారు. మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. మరి అలాంటప్పుడు మనం పక్కోళ్ళతో సమానంగా అయిపోవాలనేసి ఆయనతో రోజు పోరు పెట్టుకుని యుద్ధం పెట్టుకుంటే ఎలా అండి? అంటే ఏముంటుందండి, ఇదివరకు చక్కగా హాయిగా తిని, తాగి పడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి మనశ్శాంతి ఉండదండి. రోజు యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. ఇక నిద్ర ఎక్కడుంటుంది, తినటం ఎక్కడుంటుంది? పిల్లలకి మనశ్శాంతిగా చదువులు కూడా సాగవండి. ఇదంతటికీ మూల కారణం ఏంటంటే మనమండి. మనకి ఏదో కావాలనుకుని మన యజమానిని పట్టుకుని ఇంటికొచ్చినప్పుడల్లా అది తేండి, ఇది తేండి, అది
అది లేదు, ఇది లేదు అనుకుంటూ ఉంటే అక్కడ మనశ్శాంతి ఉండదు. బ్రతకడం కూడా చాలా కష్టంగా ఉంటుందండి. ఇంటికి రావాలంటేనే ఆయనకు భయమేస్తుంది. ఇంటికెళ్తే ఇంకేమి ఉండదు. ఇక్కడే ఉంటే బాగుండని లేనిపోని అలవాట్లల్లా వాళ్ళకి కూడా అబ్బుతూ ఉంటాయి. ప్రతిదానికి మూల కారణం మనమే అవుతామండి, ఆడవాళ్ళమే. కానీ అందరూ అదే విధంగా ఉండరులేండి. కొందరు అమాయకమైన ఆడవాళ్ళని ఆసరాగా చేసుకొని ఇంటి దగ్గర ఆ పిల్లల్ని, భార్యని పట్టించుకోని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ మంచిగా భార్యని, బిడ్డని చూసుకునే వాళ్ళని టార్చర్ చేసేవాళ్ళు కూడా లేకపోలేదండి. మరి అలా ఉంటే జీవితం ఇంకెలా బాగుంటుంది? భర్త వేడినీళ్ళు అయితే భార్య చన్నీళ్ళు అవ్వాలండి. నేను ఎప్పుడూ అదే అనుకుంటాను. ఆయన ఎంత వేడిగా ఉన్నా కానీ చన్నీళ్ళు అందులో కొన్ని పోసామనుకోండి సమానం అయిపోతాయి. చేతులు పెట్టొచ్చు, కాలవు. అదే వేడిగా ఉన్న నీటిలో చేయి పెడితే ఎలా ఉంటుందండి? భర్త కోపాన్ని భార్య మాత్రమే తగ్గించగలదు. మనమే వాళ్ళకి ఇంకా కోపం తెప్పిస్తుంటే ఎలా అండి? నేను నా జీవితాన్ని అయితే ఉన్న దాంట్లోనే చాలా తృప్తిగా బ్రతికేసి చాలా ఆనందంగా అయితే ఉంటానండి. అలా గత పెళ్ళైన దగ్గర నుంచి అంతే. అలా అని ఏదైనా లోటైన జీవితం అయితే కాదు. అంతా మంచిగానే ఉంది. మంచిగా ఉన్నా లేకపోయినా అందులో సంతోషాన్ని వెతుక్కోవడమే నాకు తెలుసు కానీ, ఇంకా బాధలో బాధకెళ్ళిపోయి, ఇంకా మూలకెళ్ళిపోయి, లేనిపోనివన్నీ తీసుకొచ్చి ముందు పెట్టి, ఇంకా ఇల్లు పీకి పందిరేయడం అనేది ఎప్పుడూ చేయలేదు. చేయబోను కూడా. దేవుడు ఎవరికిచ్చిన జీవితంతో వాళ్ళని ఆనందంగా బ్రతకమన్నాడండి. అంతేగాని పక్క వాళ్ళ వైపు చూసి లేనిపోని బాధలనైతే కొని తెచ్చుకోవద్దనేది నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి జంతువు మన చుట్టుపక్కల చూస్తూనే ఉన్నాం కదండీ! వాటికి నచ్చిన విధంగానే బ్రతుకుతాయి. వాటికి నచ్చినట్టే తింటాయి. నచ్చినట్టే ఉంటాయి. అంతేగాని ఒక జంతువు ఉన్నట్టుగా వేరే జంతువుని ఎక్కడైనా మనం చూసామండి? అవి నోరు లేనివైనా, వాటికి తినడానికి, తాగడానికి ఏమీ సమకూర్చుకోలేనివైనా సరే, సృష్టిలో అలా బ్రతుకుతూ దేవుడిచ్చిన జీవితాన్ని అలా గడిపేస్తున్నాయి. ప్రతిదానికి ఒక అలవాటు ఉంటుంది. ఇది పులిలాగానే ఉంటుంది. పులిలాగా వేరే జంతువు ఏదైనా నేను కూడా పులిలాగా అయిపోతే బాగుండని పోటీకెళ్తాయి అంటారా? జంతువులు వాటికి నచ్చినట్టు అవే బ్రతకాలనుకుంటాయండి. అంతేకాని నేను పులిలాగా మారిపోవాలని నక్క అనుకోదు. సింహంలా మారిపోవాలని ఏనుగు కూడా అనుకోదు. ఎవరికిచ్చిన జీవితాన్ని దేవుడు ఎలా మలిచాడో అలానే అనుభవిస్తాయి కానీ అవి పక్క జంతువుతోటి అస్సలు పోల్చుకోవండి. ఇప్పుడు కాకుంది, చిలకుంది. చిలక ఎంత అందంగా ఉంటదండి. కానీ కాకి ఎలా ఉంటది? కానీ కాకి ఎప్పుడైనా అనుకుందా ఆ చిలకలాగా నేను కూడా అయిపోవాలని? దానికున్న జీవితంతోటి అది చాలా తృప్తిగా ఉంటుంది. ఆ చిలకలాగా అయిపోవాలని ఎప్పుడైనా అది ఆశపడిందండి? కానీ నోరు లేని జంతువులే ఆటికి ఇచ్చిన జీవితాన్ని అవి ఆనందంగా గడిపేస్తున్నాయి కదా! మరి మనుషులు మనకి నోరుంది, తెలివుంది, అన్నీ ఉన్నాయి. ఆ జంతువులైతే వాటికిచ్చిన జ్ఞానంతో మాత్రమే బ్రతకగలవు. వాటికి తినగలిగినవి, తాగగలిగినవి మాత్రమే చేయగలవు. మనమండి సృష్టిని మొత్తం ఏలేసే తెలివితేటలు దేవుడిచ్చాడు మనకి. మనతో పోటీ పడి జీవించే శక్తి కలిగిన జీవి ఏది కూడా ఈ భూమి మీద లేదండి. మనిషి అంత తెలివైనవాడు, అంత జ్ఞానవంతుడు. దేవుడు మనకి ఎన్ని తెలివితేటలు ఇచ్చాడండి. మనం ఎలాగైనా బ్రతికే తెలివితేటలు ఇచ్చాడు. అలాగే స్వతంత్రం కూడా ఇచ్చింది గవర్నమెంట్ అయితే. ఒక రకంగానే బ్రతకాలని ఏమీ రూల్ ఏమీ లేదు కదండి. ఒక్క ఉద్యోగమే చేయాలి, ఒక పనే చేయాలనేది ఏమీ లేదు. మన మైండ్ సెట్ ఎలా పనిచేస్తే అలాగే మనల్ని పని చేసుకుని మనం చేతుల నిండా సంపాదించుకోవచ్చు. అలాగే మనకి ఇష్టం వచ్చిన జీవితాన్ని అయితే జీవించవచ్చు. మన కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవచ్చు. మరి ఇంకెందుకండి? మనం ఏదో ఒకటే బ్రతుకుతున్నాం అన్నట్టు తెగ బాధపడిపోవడం, అలా బాధపడడం నాకు అస్సలు నచ్చదండి. నా జీవితం ఎలా ఉందో అని ఆలోచించుకునే ముందు ఒక పూట కూడా తినడానికి ఉండదు చూడండి. ఫుట్‌పాత్‌ల దగ్గర కనిపిస్తూ ఉంటారు అవ్వలు, తాతయ్యలు చాలామంది. వాళ్ళని గుర్తు చేసుకుంటాను. వాళ్ళకి టైంకి తినడానికి ఉండదండి. ఎవరో ఒకళ్ళు పుణ్యం చేసుకుంటే తప్ప. అలాగని ఎండొచ్చినప్పుడు, వానొచ్చినప్పుడు నిలబడడానికి కనీసం నీడ కూడా ఉండదు. ఏదో ఒక షెల్టర్ దగ్గరికి వెళ్ళి తలదాచుకోవడం తప్పించి. వాళ్ళేమనుకుంటారంటే ఆ పూటకి తినడానికి ఉంటే చాలనుకుంటారు. ఆ పూటకి ఎవరైనా పెడితే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడలేమండి. పూట ఆహారమే వాళ్ళ ఆస్తండి. మరి వాళ్ళని చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే, నాకు అన్నీ ఉన్నాయి కదా! వాళ్ళకి పాపం ఆహారం కోసమే వాళ్ళు పోరాటం చేస్తున్నారు. నాకిది చాలనిపిస్తుంది. నేను ఎలా ఉండాలనుకుంటానంటే ఎవరితోనూ పోటీ వద్దండి. నా జీవితం ఎలా ఉన్నా సరే దానిలోనే తృప్తిగా బ్రతికేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.